ఓం శ్రీ సాయిరామ్. గీత 2వ అధ్యాయంలోని 22వ శ్లోకం గురించి తెలుసుకుందాం. సాయిరామ్. ఈ శ్లోకములో భగవానుడు దేహములు అనిత్యములు, దేహయగు ఆత్మ నిత్యుడు అనేటువంటి విషయమును ఉపమానం ద్వారా తెలియజేస్తున్నారు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్యనాన్యాని సంయాతి నవాని దేహి. నరహ అనగా మనుషుడు జీర్ణాని శిథిలములైన లేదా చినిగిపోయిన, వాసాంసి వస్త్రములను, విహాయ విడిచి, అపరాణి ఇతరములైన, నవాని లేదా వాసాంసి కొత్త వస్త్రములను, యథా ఏ ప్రకారముగా గృహణాతి గ్రహించుతున్నాడో, తథా ఆ ప్రకారముగాని దేహి ఆత్మ జీర్ణాని శిథిలములైన శరీరాన్ని దేహములను విహాయ విడిచి, అన్యాని ఇతరములైన, నవాని లేదా శరీరాన్ని కొత్త శరీరములను సంయాతి పొందుతున్నాడు. తాత్పర్యం: చినిగిపోయిన పాత బట్టలను విడిచి మానవుడు ఇతరములకు కొత్త బట్టలను ఎట్లు ధరించుతున్నాడో, అట్లే దేహయగు ఆత్మయు శిథిలములైనటువంటి పాత శరీరములను వదిలి ఇతరములకు క్రొత్త శరీరమును ధరించున్నాడు. ఏమంటే, గీతలో భగవానుడు కొన్ని చక్కటి ఉపమానముల ద్వారా బోధ చేస్తూ పోతున్నారు. దృష్టాంతములు చే సామాన్యులు కూడా విషయం లెస్సగా బోధపడుతుండను. ఇక్కడ అటు ఉపమానం మనం ఒకటి తెలుసుకుందాం. సాకలవానికి మురికి బట్టలు వేసేటప్పుడు ఎవరూ దుఃఖించటం లేదు. చెట్ల ఆకులు శిశిర ఋతునందు రాలిపోయినప్పుడు ఎవరూ ఆవేదన పొందటం లేదు. ఎందుకంటే క్రొత్తవి తిరిగి వస్తూ ఉంటాయి, ధైర్యం కలదు. మనం కూడా అంతేనని భగవానుడికి మనకు తెలుపుతున్నారు. శిథిల దేహ పరిత్యాగమే మరణం. జీవుడు తన జీర్ణదేహంను వదిలి నూతన శరీరం గ్రహింపబోతున్నాడు. కనుక మరణం అనేది దుఃఖింపవలసినటువంటి విషయము కాదని శ్రీకృష్ణ భగవాను సెలవిస్తున్నారు. అయితే జ్ఞానమును సంపాదించి కర్మ సంశయము నర్చుకొని మరలా జన్మ కానీ మరణము కానీ లేకుండా చేసుకుంటే సర్వోత్తమని భగవాను మనకి తెలుపుతారు. జై శ్రీకృష్ణ. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.